అందరికీ నమస్కారం అండి. ఎట్టికేలకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. కాక్రోచ్ జనతా పార్టీ జంజీ యువత నీట్ పేపర్ లీకేజీ గురించి చేసిన ఈ ఉద్యమం చినికి చినికి వానై వానే వరదే సముద్రమంతై మొత్తం దేశాన్ని అతలాకుతలం చేసింది అనేది చరిత్రలో ఒక నిలిచిపోయే రోజు. గతంలో ఎన్నిసార్లైనా సరే నిరసనకారుల్ని, ప్రజా ఉద్యమకారుల్ని, అనేక మంది ప్రజా జీవితంలో ఉన్న నాయకుల్ని అణచివేస్తూ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఉద్యమంతో మెడలు వంచక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. అయితే ప్రభుత్వం అనగానే మేమేదో మనుషులకు అతీతమైన వ్యక్తులం, లేకుంటే భూమి నుంచి ఊడి కింద పడ్డ వాళ్ళం అనుకోకుండా ప్రజల కోసం, ప్రజలకు మేలు చేసేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి అందించడంలో సఫలం కావాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలను అణిచివేసేటువంటి ఈ పరిస్థితి వస్తే ప్రజలు ఇంకా గొప్ప చైతన్యవంతులవుతారు. ఒక విద్యార్థులు, యువతే అనే కాదు, సమాజంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రభుత్వాలు పట్టించుకొని ప్రజలకు శ్రేయస్సును కోరి ప్రజల కోసం పనిచేస్తేనే తప్ప ఇక నుంచి ఏ ప్రభుత్వాలు కానీ ఏవి కానీ ఇటువంటి నిరసనకు బలి కావాల్సిందని చెప్పి స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతుంది.